మేలో కూడా ఫస్టే మనకి నాని హిట్రీ రూపంలో వచ్చాడు. చాలా మాసీగా ట్రై చేశాడు, చాలా పెద్దగా మాస్గా పెద్ద హిట్ కొట్టామని అనుకున్నాడు, కానీ అంత పెద్ద హిట్ అయితే కాదు, అలా అని అపజయము కాదు. అదే నెలలో భైరవం అనే సినిమా కూడా విడుదలైంది. 3 హీరోలతో వచ్చింది. సినిమా పర్వాలేదు, బాగానే ఉంది అనుకున్నారు, కానీ థియేటర్స్ కి జనాలు రాకపోవడంతో ఓటీటీ వైపు ఆ సినిమాని బాగా చూశారు. సుమంత్ హీరోగా చాలా కాలం తర్వాత డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు అనగనగా. ఈటీవీ విల్లో ఆ సినిమా వచ్చింది. ఎంతో మంచి పేరు వచ్చింది సుమంత్ గారికి, కానీ ముఖ్యంగా దర్శకుడికి చాలా మంచి దర్శకుడు అనే పేరు వచ్చింది. ఇక జూన్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. ఈ 16 సినిమాల్లో కొద్ది గొప్ప చెప్పుకోదగ్గ పేర్లు, బయటకు వచ్చిన పేర్లు అయితే మాత్రం కన్నప్ప చాలా హడావుడి చేశారు మీడియాలో. అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్ళు అయితే రాలేదు, కానీ పర్వాలేదు. విష్ణు గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. చాలా కాలం తర్వాత విష్ణు గారి సినిమాల గురించి మాట్లాడుకున్నారు, కొద్ది గొప్ప ఎంటర్టైన్ చేశారు. ప్రభాస్ గారిని ఇందులోకి తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ గారిని తీసుకొచ్చారు, కాజల్ గారిని తీసుకొచ్చారు. చాలా మంచి ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి అనుకున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద హడావుడి చేయకపోయినా కూడా ఓటీటీలో ఆ సినిమా పర్వాలేదు అనిపించే ఒక స్థాయి అయితే అందుకుంది. ఇక నాగార్జున గారు హీరోగా నటించారు. ధనుష్ కూడా అందులో ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా పేరు కుబేరా. తెలుగు, తమిళ్లో చాలా భారీ బడ్జెట్తో విడుదలైంది ఆ సినిమా. విడుదలైనప్పుడు అందరూ కూడా బాగుందంటూ చాలా హడావుడి చేశారు, కానీ 1 వీక్ తర్వాత ఆ సినిమా మార్కెట్లో నించోలేకపోయింది. కానీ అదే నెలలో వచ్చిన ఒక సినిమా గురించి మాత్రం బాగా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరు 8 వసంతాలు. థియేటర్స్లో రన్గా పెద్దగా అయితే బయటికి రాలేదు. మైత్రి సంస్థ నుంచి వచ్చిన ఆ సినిమాకి అన్ని డబ్బుల కోసమే కాదు, కొన్ని విలువల కోసం తీయాలన్నట్టుగా వాళ్ళందరూ చెప్పుకున్నారు. నిజంగా కూడా ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలై సంచలన విజయం సాధించి దాదాపు 10 నుంచి 12 వారాలు టాప్ 10లో ఉండింది. కొద్ది గొప్ప బాగా గుర్తుంచుకోవాల్సిన నెల జూలై 1లో తమ్ముడు అంటూ నెత్తిన వస్తే ఆఖరిలో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు కింగ్డమ్ అనే సినిమాతో. కానీ వీళ్ళిద్దరూ కూడా బాక్సాఫీస్ దగ్గర నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆ 2 సినిమాలు మాత్రం బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్యలో వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించిన హరిహర వీరమల్లు. చాలా కాలం తర్వాత గ్యాప్ తోని, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోని, రకరకాల కారణాలతోని లేట్ అవుతూ మొత్తానికి జూలై 24న ల్యాండ్ అయింది. దాదాపుగా నిర్మాతలకు కూడా 50% నుంచి 60% నష్టాలను మిగిల్చింది. సగానికి సగం డబ్బులు కోల్పోయి ఇండస్ట్రీ మొత్తం కూడా ఏంట్రా ఎలాంటి సినిమాలు తీయాలనే ఒక పరిస్థితికి వచ్చిన నెల జూలై.